హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. ఈరోజు నా ఛానల్లో రైతే రాజు కార్యక్రమంలో భాగంగా బొప్పాయి విత్తనాలు నాటి ఆ విత్తనాల ద్వారా వచ్చినటువంటి మొలకని ఎంతో జాగ్రత్తగా సాగు చేసి ఆ మొక్కని నాణ్యమైన రీతిలో పెంచి ఆ మొక్కని సగటు రైతులకు అందిస్తున్నటువంటి ఒక రైతుని మనం కలుసుకోబోతున్నాం. ఆయన పేరు కట్టా నాగేశ్వరయ్య నాయుడు. ఈ నర్సరీ అనేది రైల్వే కోడూరు గ్రామంలోని ఓబనపల్లి అనే గ్రామంలో ఉంది. ఇది రైల్వే కోడూరు మండలంలో అన్నమయ్య జిల్లాలో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్క అంతా కూడా దాదాపు 1,00,000 మొక్కలు పైబడి ఉన్నాయండి. వీటినన్నిటినీ కూడా కూలి వాళ్ళని పెట్టి అక్కడ ఉన్నటువంటి డైలీ కూలి వాళ్ళని పెట్టి ఆయన ఎంతో జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో ఈ మొక్కని వృద్ధి చెందించి ఈ మొక్కని రైతులకు అందిస్తున్నారండి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మనకి ఈ బొప్పాయి పంటను పండిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఈ బొప్పాయి మొక్కని సాగు చేసి ఒక్కొక్క మొక్కని దాదాపు 12 రూపాయలకు నుంచి 15 రూపాయల వరకు ఈ మొక్కని వాళ్ళకి రైతులకు అందిస్తున్నారండి. ఇక్కడ చూస్తే వీళ్ళు పొద్దున 8:30కు వచ్చారంటండి. దాదాపు 11:30, 12 వరకు ఈ మొక్కకి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళైతే ఆ మొక్కని ఎంతో సురక్షితంగా తమ చేతులతో బాగా సర్ది వాటికి వాటర్ అన్నీ కూడా పెడుతున్నారండి ఇక్కడ. వీళ్ళకి పొద్దున ఒక 200 రూపీస్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఒక 200 రూపీస్ వాళ్ళకి వేతనం కింద అందుతుందండి డైలీ. ఇక్కడ చూస్తే దాదాపు 10-15 మంది ఈ డైలీ వర్క్ చేసేవాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఈ మొక్కల్ని పెంచుతున్నారు ఇక్కడ. వీళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి ఈ వృత్తిలోనే దాదాపు 10-15 ఏళ్ళగా ఈ వృత్తిలోనే వాళ్ళకి నైపుణ్యం ఉందంట. ఈ మొక్కను చూడండి మీరు జాగ్రత్తగా ఎంత అందంగా ఒక క్రమ పద్ధతిలో పేర్చి వాటికి కావాల్సినటువంటి నీరును అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా పేరుస్తున్నారో. మొక్కకి కొంచెం గ్యాప్ ఇస్తూ ఆ మొక్క యొక్క వేళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా జాగ్రత్తగా వాటిని ఉంచుతూ వాటికి తగిన పోషక విలువలన్నిటిని కూడా అందిస్తూ వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళి రైతుకి అందించే విధంగా చూస్తున్నారండి. ఇక్కడ చూస్తే దాదాపు మనకి ఒక 10-15 మంది దినసరి కూలీలు కూడా ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఈ వర్క్ని చేస్తున్నారండి. ప్రతి చిన్న మొక్కని కూడా ఒక్కొక్క మొక్కని కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతిలో పేరుస్తూ వాటిని ఎంతో చక్కగా ఇక్కడ ఉంచుతున్నారండి. ఈ విషయంలో ఈ కంప్లీట్ వీడియోలో మనం మొత్తం ఈ ఆదాయ వ్యయాలు ఎంత అయ్యాయి, ఒక మొక్కని ఎంతకు అందిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి రైతులు ఇవి కొనడానికి వస్తున్నారు, దీనివల్ల రైతులకి ఎంత ఆదాయం చేకూరుతుంది, ఇవి కొనడం వల్ల రైతులకు మేలు జరిగిన రైతులు ఏ విధంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, వీటినన్నిటి గురించి కూడా ఈ మొక్క పెంచుతున్నటువంటి ఆ రైతు గురించి కట్టా నాగేశ్వరయ్య నాయుడు ఈ విషయం గురించి ఏ విధంగా మనకు వివరించబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఇక్కడ మొక్కలంటిని జాగ్రత్తగా చూడొచ్చు. మనం రైతుని కలుద్దాం. రైతు ఈ నర్సరీ గురించి ఏం చెప్పబోతున్నారు, ఇంకా మరిన్ని విషయాలు ఏవేవి మన ముందు ఉంచబోతున్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. పదండి మనం రైతు దగ్గరికి వెళ్ళి రైతుని కలుద్దాం. ఇంకా మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. చూడండి వాటర్ కూడా ధారాళంగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో వాటర్ ఏ విధంగా ఆ మొక్కలకి పడుతున్నారో కూడా మనం చూడొచ్చు. మన కోసం ఇక్కడ రైతు ఇక్కడే ఉన్నారండి. రైతుని కలుసుకొని మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ కూడా చేయండి. మీరు ఎవరికైనా మొక్కలు కావాలంటే నేను నా నేచర్ ఛానల్ పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. పదండి. మీ పేరేం పేరు చెప్పండి? కట్టా నాగేశ్వర నాయుడు. మా ఇక్కడ రైల్వే కోడూరు ఓబనపల్లి కొత్తపల్లి మధ్యలో నర్సరీ ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను. దీంట్లో అనుభవం నాకు 22 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. 22 ఏళ్ళ అనుభవం ఉంది. 2003 నుంచి ఫస్ట్ నేను ఆంధ్ర ఫుడ్స్ లో ఇస్తా వచ్చిన స్టార్టింగ్ గింజలు ఇస్తే ఆయన పెంచి నాకు ఇస్తా ఉన్నాడు, మొక్కలు ఇస్తా ఉన్నాడు, పెంచుతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నర్సరీ రాధాకృష్ణరాజు. అక్కడ నుంచి నేను రైతులకు ఆర్డర్ తీసుకొని రైతులకు నేను అడ్వాన్స్ తీసుకొని రైతులకు ఇస్తా వచ్చాను. మా చెట్లు వచ్చేసి ఇక్కడ లోకల్గా మా కోడూరు నియోజకవర్గం రాజంపేట జోన్ రాజంపేట
చిత్తూరు, పలమనేరు, ఈకోట, భైరెడ్డిపల్లి, ఇట్లా మళ్ళీ వేలూరు, ఇట్లా మళ్ళీ కర్ణాటక కేజాపు, తదితర అన్ని పట్టణాలకు వెళ్తా ఉండే వెళ్ళిపోతాయి. తదితర రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు విజయవాడ సైడ్ కూడా పోతాయి. ఇది రెడ్ లేడీ 786 ఓకే మేము పెట్టే వెరైటీ. ఇప్పుడు మీరు అమ్ముతారు కదా, సో రైతుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మొక్కలు బాగున్నాయి వల్ల నాకు రైతుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు మంచి గుడ్ విల్ ఉంది, దిగుబడి బాగా వచ్చిందని మళ్ళీ అదే రైతులు మాకు రైతులు స్పందన వచ్చే కదా నేను నర్సరీ సాధించి ఇక్కడ చేయగలుగుతాను. నర్సరీ పెట్టా 25 ఏళ్ల నుంచి అంటే మీరు రెప్యుటేషన్ 25 ఏళ్ళు నాకు దీంట్లో అనుభవం ఉంది. ఈ మొక్కలైనా ఇంకా ఏదన్నా పరంతకాయ మొక్కలు కాకుండా మొక్కల వరకేనండి. ఓకే, బొప్పాయి మొక్కల వరకే. మధ్యలో కొంచెం రోజులు పూల మొక్క వేసి పంపిస్తాను నేను. అది మళ్ళీ పూల మొక్కలు పెంచుతామని అనుకుంటున్నాను. అది విషయం. ఇప్పుడు మా దగ్గర మొక్క వచ్చేసి 1 లక్ష నుంచి ఉంది. 1,00,000 మొక్కలు ఉన్నాయి ఇంకా ఇంచుమించు. ఓకే, ఇంకా బయట నర్సులో ఒక నర్సులో ఉండాలి. బయట నర్సులో అయిపోయినాయి. డీలర్ వీళ్ళు దళాలు అంతా పోసి వాళ్ళ రైతులకు అందరికి సప్లై చేసి మనం ఎంతవరకు అయితే మొక్కలు నాటుతామో అన్ని మొక్కలు కూడా సేల్ అయిపోతాయి మనకి. ఈ మా మొక్కలు ఈసారి కొంచెం వెనకైంది. ఇది అంటే వర్షాలు వచ్చినాయి మాకు, భారీ వర్షాలు, ఎక్కువ వర్షాలు. అవును, అంటే అతివృష్టి అనావృష్టి వర్షాలు అనుకూలంగా మమ్మల్ని చెట్లు ఎత్తుకొని వెళ్ళా, లిఫ్టింగ్ చేయలే చెట్లు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. నారు నిలబడినాయి. అయినప్పటికీ పర్వాలేదు. పోయిన సంవత్సరం మాకు నారులో అంటే వేరే నర్సులు ఇచ్చి మేము పెంచిస్తామంటే నేను సేల్ చేసుకుంటూ వచ్చాను. అంటే ప్రతి సంవత్సరం మీరు పెట్టుబడి దాదాపు సంవత్సరం పెట్టుబడి పెరిగిపోతుందండి. పోయిన సంవత్సరం వచ్చేసి పెట్టుబడికి ఈ సంవత్సరం 10 లక్షలు 12 లక్షలు పెరుగుతూనే ఉంది. అంటే సంవత్సరం పెట్టుబడి పెరుగుతూనే ఉంది. సో దానికి తగిన ఆదాయం అనేది వస్తుందా మీకు? సంవత్సరం ఆదాయం అంటేనండి, ఆదాయం ఒక సంవత్సరం 2014లో పెద్ద నష్టపోయినాను. 25 లక్షల రూపాయలు దీంట్లో లాస్ అయినాను. అయినప్పటికీ సలీలా నా దేవుడిని నమ్ముకుని దేవుడి మీద మీద నమ్మకంతో నేను ముందుకు వెళ్తాను. నా వ్యాపారం నిజాయితీగా చేసుకుంటాను. నా వ్యాపారం రైతులకు మంచి దిగుబడి అందించాలనే విధంగా నాణ్యమైన మొక్కని మీరైతే అందిస్తున్నారు. మంచిది రైతులకు, నా తరపు నుంచి రైతులకు మంచి. ఒక సంవత్సరం నష్టపోయినా, ఒక సంవత్సరం ఆదాయం వచ్చినా కూడా పర్వాలేదు, రైతులు బాగుండాలండి. ఆ రైతులు నాకు రైతులే దేవుళ్ళు. సో 25 సంవత్సరాలుగా మీరు నష్టపోయినా ఆదాయపడినా కూడా ప్రతి రైతుకు సంవత్సరం రైతులకు సేవ చేయాలి. నాకు ₹1 ఉంటుందో ఉండదో ఆ తర్వాత విషయం. ఒక్కరేదో ₹1 ఉంటుందని ఆశపడతారు, అది వచ్చేది రాంది ఆ తర్వాత విషయం. రైతుల వల్ల స్పందన రావాలా, రైతులు మంచి పేరు రావాలా, రైతుల వల్ల రైతులు బాగుండాలా. ఇంకోటి నేను గమనించిందంటే వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు కదా, దాదాపు ఎంతమందికి? 10 మంది బతకాలా, 10 మంది బాగుండాలా. దాదాపు ఒక రోజుకి ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు మీరు? రోజుకి వచ్చి దాదాపు 25 మందికి ఉపాధి కల్పిస్తూనే ఉంటారు. కల్పిస్తాను. 25 నుంచి పై మాటే యావరేజ్కి. సీజన్ వస్తే ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. అంటే ఈ లోడ్ అయితే దానికి లోడింగ్లకు ఇక్కడ బయట ఆర్డర్స్ వచ్చినప్పుడు అక్కడ అట్టప్పుడు కొంచెం ఎక్కువ పడతారు మనుషులు. మనుషులతో కొంచెం టైటే అని వస్తున్నారు. వాళ్ళకు 10 మందికి ఉపయోగాల, ఊళ్ళు బాగుండాలా, మన వల్ల 10 మంది బతకాలా, చేయాలా, అదే విషయము. మంచిది సార్. మీరు ఒక మంచి నాణ్యమైన మొక్కను అందించడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఇది మెచ్చుకోదగ్గ విషయము. ఎందుకంటే ఈ కాలంలో చాలామందికి ఉపాధి లేక, సో సరిగా వర్షాలు లేక, సరైన దిగుబడి లేక ప్రజలు చాలామంది ఇబ్బంది పడతా ఉంటే మీరు 10 మందికి నాణ్యమైన మొక్కను అందించడమే కాకుండా 10 మందికి ఇంతమందికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళకు సరైన ఆదాయాన్ని కూడా ఈ విధంగా పని కల్పించి ఆదాయాన్ని కూడా ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.